ప్రైజ్ లార్డ్ ఎవ్రీబడి, గుడ్ మార్నింగ్. ఈ ఉదయకాలము మీతో కొన్ని మాటలు షేర్ చేసుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీరు అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు స్వతంత్రత దినము అని మనకు తెలుసు. ఈరోజు మన స్వతంత్రం వచ్చింది మన భారతదేశానికి అనే సత్యాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం, తెలుసును కూడాను అందరికీ కూడా. ఈరోజు స్వాతంత్ర దినం అని. అయితే నిజమైన క్రైస్తవుడికి స్వతంత్రత ఎందులో ఉన్నది అనే సత్యాన్ని మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి కూడాను. ఈ విషయం చూడండి, ప్రతి వారికి స్వతంత్రత ఉండదు. ఏదో భయంతో వణుకుతో బ్రతుకుతూ ఉంటాడు, లోకంలో భయంగా బతుకుతాడు. ఇప్పుడు చాలామంది భయం లేకుండా జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. దేవుని భయం అసలు వారికి ఏది కూడా ఉండదు. పర్వాలేదులే, మమ్మల్ని ఎవరు చూస్తారులే, ఎవరేమంటారులే, మనం ఏం చేసినా పర్వాలేదులే కానీ ఈ స్వతంత్రత పొందినవాడు దేవునికి లోబడి ఉంటేనే ఈ స్వతంత్రత మనము పొందుకోగలం. యేసయ్య మన కొరకు కొన్ని వేల సంవత్సరాల క్రితం శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచారు పునరుద్ధాండే. ఆ పునరుద్ధాన శక్తి మనలోనికి వచ్చినప్పుడే మనం స్వతంత్రులు అవుతాం. యేసయ్య రక్తంలో కడగబడిన వారు మాత్రమే, విమోచించబడిన వారు మాత్రమే, యేసయ్య కొరకు జీవించిన వారు మాత్రమే ఈ స్వతంత్రతను పొందుకోగలరు. పరిశుద్ధత కలిగి జీవించిన వారే. పరిశుద్ధత లేకుండా ఎవడో ప్రభువుని చూడలేడని వాక్యం చెప్తుంది. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధుడని. క్రైస్తవుడికి పరిశుద్ధమైన జీవితం చాలా 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 అవసరం. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్రైస్తవ జీవితం అంటే పరిశుద్ధతతో కూడింది, స్వలాభాలు అపేక్షించేది కాదు, స్వార్థంతో కూడింది కాదు, తగ్గించుకునే జీవితం. యేసుక్రీస్తు ప్రభువారు తాను తగ్గించుకున్నాడు కాబట్టి, రిక్తునిగా చేసుకున్నాడు కాబట్టే మనకి స్వతంత్రత లభించింది. ఆయన తగ్గించుకున్నారు కాబట్టే సిలువలో యాగము చేయడం జరిగింది. మన కొరకు రక్తం చిందించారు, ప్రాణం పెట్టారు. ఎవరు మన కొరకు, మన తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ, ప్రియులు కానీ, స్నేహితులు కానీ ఎవరు మన కొరకు రక్తం కాచలేదు, త్యాగం కూడా చేయరు. కరోనా వచ్చినప్పుడు చూసాం కదా, భార్యకు భర్త లేదు, భర్తకు భార్య లేదు, పిల్లలు లేరు. ఎవరో అనామకులందరూ కూడా కరోనా వచ్చిన వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. ఈరోజు మనము స్వతంత్రులుగా ఉన్నామంటే, బ్రతికున్నామంటే కేవలం యేసయ్య ఇచ్చిన సిలువ రక్తం ద్వారా చేసిన త్యాగం మాత్రమే మనకు స్వతంత్రులం అయ్యామని ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకంటే నా జీవితంలో నేను వాటిని అన్వేషణ చేశాను, నేర్చుకున్నాను, తెలుసుకున్నాను, ఇంకా నేర్చుకుంటూ ఉన్నాను. కాబట్టి ఈ మాటలు ఎవరు భూమిని స్వతంత్రించుకుంటారు, ఎవరికి స్వతంత్రత వచ్చింది? ఈ ఉదయకాలము మనం పరిశీలన చేసుకోవలసిన వారంగా ఉన్నాం. మీ ప్రియ సహోదరిగా నాకెందుకో ఉదయకాలము స్వతంత్ర దినం గురించి కొన్ని మాటలు చెప్పాలని రాత్రి నుంచి ప్రేరేపణ కలుగుతుంది. నేను ఈ మాటలు మీకు పరిశుద్ధ లేఖనాల్లో నుంచి మాత్రమే మీకు నేను చూపెడతాను. చూడండి, కీర్తన గ్రంథము 17వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. చూడండి, 17వ అధ్యాయంలో 9వ వచనము కిందను చూసినట్లయితే, 9వ వచనం క్రింద లైన్ చూసినట్లయితే, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందరు. దేవునికి స్తోత్రం. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉన్న వారికి మాత్రమే స్వతంత్రత ఉండవు. వారే దేశాన్ని స్వతంత్రించుకుంటారు. దేశం స్వతంత్రించుకోవడం అంటే చెత్తా చెదారం మూట కట్టుకోవడం కాదు. దేశాన్ని స్వతంత్రించుకోవాలంటే దేశంలో మనం నిర్దోషులుగా, నిష్కలంకులుగా ఉన్నప్పుడే, నిందారహితులుగా ఉన్నప్పుడే దేశాన్ని స్వతంత్రించుకుంటాం, దేశంలో చలామణి అవ్వగలం. ఇంకా 11వ వచనంలో, దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, వాళ్ళట బహుక్షేమం కలిగి సుఖిస్తారట. మనకు సుఖం లేదు, కష్టాలేంటి, ఆర్థిక పరిస్థితులు ఏంటి, అనారోగ్యాలు ఏంటి అని అనుకుంటున్న వారలారా, మీరు 17వ అధ్యాయం కీర్తన గ్రంథం 11వ వచనం చూసినట్లయితే, దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమము కలిగి దేవునికి స్తోత్రం కలిగి సుఖంగా జీవించాలంటే యేసయ్యలో ఉన్నటువంటి స్వతంత్రతను మనం సంపాదించుకోవాలి. భూమిని కనిపెట్టుకొని యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు అంటున్నాడు ఇక్కడ వాక్యము. దీనులు అంటున్నాడు ఇక్కడ వాక్యము.
ఇంకా చూసినట్లయితే అలా కిందకు వచ్చినట్లయితే మీరు ఇంకా చూడండి మంచి మాటలు 22వ వచనంలో, యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. యెహోవా ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే మరి యేసయ్యను కలిగి ఉండాలి. ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ఆయన ప్రవర్తనను మనం నేర్చుకోవాలి. అంతేకాకుండా ఇంకా చూడండి అదే అధ్యాయంలో ఇంకా దేవుడు కొన్ని మాటలు నాకు 34వ వచనం చూడండి. ఆ మాట నేను ఎక్కువ ఇష్టపడతాను. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండి ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకుని ఆయన నేర్చి దేవుని స్తోత్రం కలుగాక. నువ్వు జీవితంలో లేకపోతే కుటుంబంలో, వ్యక్తిగతంగా, ఉద్యోగంలో, ఆఫీసులో, ఎక్కడైనా సరే, లేకపోతే లోకస్తులు ఎదుట, లోకములో మనము నిజముగా మరి నిజముగా మనము ఈ లక్షణాలు కలిగి ఉంటే, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉంటే, భూమి మీద మనం ఎక్కడికి వెళ్ళినా ఏ డోకా లేదు. దేవుని సన్నిధి మనకు కాపలా ఉంటుంది. ఆయన భూమిని ఆయన హెచ్చిస్తాడట. దేవుని స్తోత్రం. మనం చిన్న ఉద్యోగస్తులు అవ్వచ్చు, కూలివాడైనా అవ్వచ్చు. ఆ పరిస్థితిలో దేవుడు వాడిని ఆయనకి యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉంటే ఆయన హెచ్చిస్తాడు అనే సత్యాన్ని ఇక్కడ వాక్యం చెప్తూ ఉన్నది. మనందరికీ తెలిసిన విషయం, గలతీ పత్రిక 5:1 ఉన్నటువంటి వాక్యాన్ని మనము ఎక్కువగా అందరూ ఆ మాటను చెప్తూ ఉంటారు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాటను మనము ఒకసారి చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో మాట రాసేయడం కాదండి, మాట రాసేయడం కాదు. 5:1 గలతీ 5:1 ఒక మాట చూద్దాం. మాట రాసేటప్పుడు కూడా మనం సెండ్ చేసేటప్పుడు కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకొని ఉండాలి. చూడండి 5:1 ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ స్వాతంత్రం ప్రభు సిలువ వేయబడినటువంటి అనుభవము, యేసు కొరకు జీవించిన అనుభవం, యేసు కొరకు కనిపెట్టుకున్న అనుభవము, మనం తగ్గించుకునేటటువంటి అనుభవం కలిగి ఉంటేనే క్రీస్తు మనలను, అందుకన్నాడు ఈ స్వాతంత్ర్యం ప్రభు మనకిచ్చాడు. యేసు రక్తంలో కడగబడిన క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్నప్పుడే. కాబట్టి మీరు స్థిరంగా నిలవాలి దేవునిలో. మరలా దాస్యమైన కాడి కింద చిక్కుకొనకుడి అనే సత్యాన్ని గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఈ మాటలు చెల్లుతున్నాయి. స్వతంత్రులుగా ఉండాలంటే ఈ సమస్తాన్ని పెంటగా ఎంచుకోవాలి. కాబట్టి మనం మళ్ళా తిరిగి చూడండి, మరలా దాస్యమైన కాడి కింద చిక్కుకొనకుడి అని వాక్యము చెప్తూ ఉన్నది. కాబట్టి దేవుని మాటల చేత మనం హెచ్చరించబడుతూ ఎప్పుడు ఆయన వాగ్దానాలను అనుసరించి ఆయన కొరకు మనము జీవించాలి అనేటటువంటి సత్యాన్ని, వారికే స్వతంత్రత, యేసుక్రీస్తు నందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదని వాక్యం చెప్తుంది. కానీ లోకంలో ఉన్నవారికి, లోకాశలను అనుసరించే వారికి మరి శిక్ష లేదు అని చెప్పలేదు. యేసుక్రీస్తులో ఉన్నవారికి మాత్రమే ఈ స్వతంత్రత. కాబట్టి యేసు రక్తంలో కడగబడినటువంటి చూడండి అదే గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో చూడండి, నా పిల్లలారా క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవేదన కలుగుచున్నది అని అపోస్తలుడు పౌలు చెప్తున్నారు. మరలా ఈ 5:1 చెప్పినట్లుగా మరలా మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమైన కాడి కింద చిక్కుకొనకుండా ఉండాలి అంటే మరి ఆయన ఆజ్ఞలు గైకుంటూ ఆయన చిత్త ప్రకారం చేయడం, ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవడం, ఆయన కొరకు కనిపెట్టడం, ఆయన కొరకు మనం జీవించాలి అనేటటువంటి వాక్యం మనలో సార్థకం అవుతుంది. అదే ఆ గలతీ పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. దేవుని స్తోత్రం. అయితే ఒక మాట, స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరికొకరు దాసులై ఉండుడి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము ఆ వాక్య ప్రకారంగా మనం జీవించాలి అనేటటువంటి, అలాగే ఆ గలతీ పత్రిక 5వ అధ్యాయములో కొన్ని మాటలు ఉన్నవి. అవన్నీ ఇప్పుడు నేను బోధించడం లేదు. కానీ
ఆ 21వ వచనం కింద నుంచి చదివినట్లయితే ఆ పై వచనాల తర్వాత మీరు చదువుకోండి. ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. ఇప్పుడు మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. ఆ గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుంచి చెప్పినట్టయితే కొన్ని కండిషన్స్ రాశాడు. మన మానవ జీవితంలో ఉన్నటువంటి ఆలోచనలు, పనులు అవన్నీ కూడా, అసహ్య కార్యాలు అవన్నీ కూడా అక్కడ పరిశుద్ధుడైన పౌలు రాసుకొచ్చారు. ఆ 21వ వచనము చివరి లైన్లో చూసినట్లయితే ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. కాబట్టి 24లో చూడండి, క్రీస్తు యేసు సంబంధులు శరీరంను దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు యేసు సంబంధులము, స్వతంత్రులము, మనకు స్వతంత్రత వచ్చిందని చెప్పుకుంటున్న వారలారా ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆ వచనము ద్వారా మరి గలతీ పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం మనం చదివినట్లయితే అసలు మనకు స్వతంత్రత ఉన్నదా, పొందుకున్నామా లేదా? ఒకవేళ ఈ మాటలు వింటున్న మనము మరి క్రీస్తులో జీవించి క్రీస్తు కొరకు కనిపెట్టి క్రీస్తు కొరకు తగ్గించుకొని సిలువ వేయబడిన అనుభవం, పాపముల కొరకు పశ్చాత్తాపపడిన అనుభవం, క్రీస్తు రక్తంలో కడగబడిన అనుభవం కలిగి ఉన్నట్లయితేనే మనకి మరి ఈ స్వతంత్రత మనం పొందుకుంటాం. అదే కాకుండా మనల్ని ధైర్యపరచడానికి చూడండి, యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయంలో ఒక మాట మీకు నేను చూపెడతాను. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయంలోనే యెహోషువ భక్తుడైన యెహోషువ గారు రాసినటువంటి 1వ అధ్యాయంలోనే మనం చూడండి కొన్ని మాటలు, నిజంగా ఆ మాటల చేత మనము ఒకరినొకరు మరి ఆదరించుకోవడానికి దేవుడు చెప్తున్నాడు. చూడండి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయములో మనము ఇందాక 17వ అధ్యాయంలో కీర్తనలో చదువుకున్న మాటలకి ఈ మాటలన్నీ మనం జత చేసుకోవాలి. చూడండి, యెహోషువ 1:3లో నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇస్తానంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే కీర్తనలు 17వ అధ్యాయంలో చదువుకున్నటువంటి మాటలు, ఆ వచనాలు ద్వారా మనం అప్లై చేసుకుంటామో మన జీవితానికి, ఈ మాట మనకి దేవుడు చెప్తున్నాడు, ప్రతి స్థలం మీకు ఇస్తానని చెప్తున్నాడు. అంతేకాకుండా మరి 5వ వచనము చివరిలో చూడండి, నేను మోషేకు తోడి ఉండినట్లు నీకు తోడై ఉంటానని దేవుని వాక్యం చెప్తుంది. 6వ వచనంలో నేను విడువను, నేను నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండును అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మరి 7వ వచనంలో యెహోషువ గ్రంథము 1:7 అయితే నువ్వు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండు. ఈ మాటల చేత మనం ఒకరినొకరు హెచ్చరించుకొని పరీక్ష చేసుకోవాలి. అసలు మనం నిజంగా మన స్వతంత్రం అయ్యేమే లేదా, యేసు రక్తంలో కడగబడ్డామా లేదా, ఈ స్వతంత్రత మనకు వచ్చిందా లేదా, యేసులో ఉన్నామా లేదా అనే విషయాన్ని ఇక్కడ దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. కాబట్టి మనము ఆ మాటల ద్వారా ఇంకా 8వ వచనంలో చూసినట్లయితే దివారాత్రము నీవు జాగ్రత్త పడినట్లు దేవుని స్తోత్రం కలుగాక. యెహోషువ గ్రంథము 1:8వ వచనం చివరిలో మనం చూసినట్లయితే నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినలా. మనం జాగ్రత్త పడాలంటే, స్వతంత్రత వచ్చింది దానిలో నిలిచోవాలంటే మనము ఈ వాక్యం నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రం వాక్యాన్ని ధ్యానించాలని. అలాగే 9వ వచనంలో అంటుంది, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతట్లో దేవుడు నీకు తోడై ఉంటాడు, మనకు తోడై ఉంటాడు అని చెప్తున్నాడు. 11వ వచనం చూడండి, మీరు స్వాధీనపరుచుకొంటకు మీ దేవుడని యెహోవా మీకు ఇచ్చిన దేశంలో స్వాధీనపరుచుకొంటకై అంటున్నాడు. మనము ఈ దేశాన్ని స్వాధీనపరచుకోవాలంటే అక్కడ మోషేతో చెప్పినటువంటి ఆ వచనాలు, ఆ అధ్యాయంలో దేవుడు మాట్లాడినటువంటి వచనాల ద్వారా మనము ఒకరినొకరు హెచ్చించుకోవాలి, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. హెచ్చించుకోవడం కాదు, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. వాక్యం ద్వారా పరీక్ష చేసుకోవాలి. మనకు నిజమైన స్వాతంత్రము యేసులోనే ఉన్నది. యేసులోనే జీవించి బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే లాభం అనే ఒక నిర్ణయానికి రావాలి క్రైస్తవుడు. అప్పుడే నిజమైన స్వాతంత్ర్యం. క్రీస్తు కొరకు బతకాలి, సూటిగా మాట్లాడగలగాలి, ధైర్యంగా బ్రతకాలి. క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడకూడదు.
ప్రాణం పోయిన అపోస్తుల పౌలు వలె మనం జీవించాలి. నిష్కళంకమైన జీవితాలు జీవించాలి. అప్పుడే క్రైస్తవుడికి స్వాతంత్రత. కాబట్టి ఎన్నోసార్లు వింటున్నాం భక్తులు చెప్పినప్పుడు, స్వతంత్రం కొన్ని వేల సంవత్సరం పుట్టినప్పటి నుంచి స్వతంత్రం చూస్తున్నాం. వచ్చిన దగ్గర నుంచి మనకు స్వతంత్రత రాలేదు క్రైస్తవులకి. ఈరోజు క్రైస్తవులు స్వతంత్రత లేనివారుగా చాలామంది జీవిస్తున్నారు. నామకార్థ భక్తి చేసుకుంటున్నారు. ప్రభు కొరకే జీవించడం నేర్చుకుందాం. ప్రభు కొరకు జీవించిన వారికే, ఆయన శిలువలో పాలు పంచుకున్న వారికే, ఆయన రక్తంలో కడగబడిన వారికే దేవుడు స్వాతంత్రత ఇచ్చాడు. నిజమైన స్వాతంత్రం యేసయ్యలోనే ఉన్నది. మనం యేసయ్య కొరకు జీవిద్దాం, యేసయ్యలో ఉందాం, యేసయ్యలోనే సాగిపోదాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించును గాక, మనకు అనుగ్రహించును గాక. దేవుని స్తోత్రం కలిగి దేవుడి మాటలు దీవించును గాక. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ప్రైజ్ లార్డ్. ఈ మాటలు వింటున్న మీరు మనము ఉదయకాలం పరిశీలన చేసుకుందాం. ఈ ఆగస్టు 15వ తారీఖు స్వాతంత్ర దినము మనం సంపూర్తిగా అనుభవించాలంటే మన జీవితంలో ఈ మాటలన్నీ అప్లై చేసుకోవాలి. అలా భక్తుల అనుభవాల్లోనికి వెళ్ళాలి. వాళ్ళు ఎలా బ్రతికారు, ఎలా జీవించారు, ఎలా ప్రభు కొరకు మరణించారు, హతసాక్షులు అయిపోయారు. ఈ శ్రమల గుండా మనం వెళ్ళాలి క్రైస్తవ జీవితం. కాబట్టి మనం ఆ శ్రమలను తట్టుకునే కృప యేసు రక్తం మాత్రమే, యేసయ్యలోనే మాత్రమే ఉంది. శ్రమలు సహించేవాడు ధన్యుడని వాక్యం ఉన్నది. క్రైస్తవుడికి శ్రమలు వస్తాయి. అనేకమైన పరిస్థితుల గుండా, శ్రమల గుండా క్రైస్తవుడు వెళ్ళవలసి ఉన్నది. భయంకర పరిస్థితులు లోకంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి నిజమైన స్వాతంత్రం యేసులో ఉన్నదని ఎరిగి యేసు కొరకే జీవించుదాం, యేసులో సాగిపోదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి అనుగ్రహించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి సందేశంతో మీ ముందుకు వస్తాను. షారోన్ ప్రైజ్ టవర్, మణి సిరిపరుపు, విశాఖపట్నం, సుజాత నగర్. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.